హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఎస్ఎస్సి మరియు బ్యాంక్ ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయాలి, అది కూడా అతి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ అప్రోచ్ని ఫాలో అవ్వాలి అని తెలుసుకోవాలనుకుంటే నేను రన్ చేస్తున్న ఫ్రీ సెమినార్ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి మన విశాఖపట్నం ఎంబీపీ కాలనీ బ్రాంచ్లో రన్ చేస్తున్న ఈ ఫ్రీ సెమినార్ మీరు అటెండ్ అవ్వండి. మీకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ఎస్సి మరియు బ్యాంక్ ఎగ్జామ్స్కి ఆఫ్లైన్లో వైజాగ్లో కొత్త బ్యాచెస్ ప్రారంభిస్తున్నాము. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆ రోజు సెమినార్ వస్తే డీటెయిల్డ్గా మాట్లాడవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. నా ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే ఆఫ్లైన్కి వస్తే వాళ్ళకి అప్గ్రేడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో కట్టిన ఫీజు మినహాయించి కట్టే ఛాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగే మీరు కోర్స్ వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. 12,000 రూపాయలకే మనం ఆఫర్ చేస్తున్నాం. కంప్లీట్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ప్యాకేజ్ అమ్మాయిది విశాఖపట్నంలో 16th నవంబర్ నుంచి 15,000 అవుతుంది. సో ఈ ఫీజు మీకు 15th నవంబర్ వరకు మాత్రమే. అయితే బ్యూటీ ఏంటి అంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన కంప్లీట్ క్వాంట్, ఇంగ్లీష్ ఎండ్ టు ఎండ్, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఇప్పుడు మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న క్రిటికల్ రీజనింగ్లో వచ్చే సిలాజిజమ్స్, ఇవన్నీ కూడా అంటే లాజికల్గా ఉండే ప్రతి ఆస్పెక్ట్ కూడా నేను కవర్ చేస్తాను. ఇంకా రీజనింగ్లో ఉన్న రిమైనింగ్ ఆస్పెక్ట్స్కి రీజనింగ్ ఎక్స్పర్ట్ వస్తారు. పజిల్స్ అండ్ అదర్ థింగ్స్కి విల్ బి రీజనింగ్ ఎక్స్పర్ట్ హూ విల్ కమ్ అండ్ టీచ్. సో మీకు మెజారిటీ అంటే క్లోజ్ టు 80% ఆఫ్ ద సిలబస్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ విల్ బీ కవర్డ్ బై మీ డైరెక్ట్లీ. సో ఇది మీరు ఎంత బాగా అంటే అంత బాగా మీరు పికప్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు. నా చేతుల్లో మీకు ఉద్యోగం రావాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఆబ్జెక్టివ్ బిహైండ్ లాంచింగ్ దిస్ ఇన్ విశాఖపట్నం ఇన్ స్పైట్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్. ఓకేనా? కళ్ళెదురుగా మీరు ఉద్యోగాలు తెచ్చుకోవాలనే ఒకే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. మన కోర్సులు తెలిసిందే, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే పెయిన్ అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి రావచ్చు బై పేయింగ్ జస్ట్ 3,000 రూపీస్. ఇంగ్లీష్ ఒక్కటే నాకు ట్రబుల్, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే నేను రన్ చేస్తున్న ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి మీరు రావచ్చు. ఓకేనా? సో ఫీజు మీకు 3,000 రూపాయలకి వస్తుంది. లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు. ఇన్ఫ్యాక్ట్ నేను క్రిటికల్ రీజనింగ్ కూడా ఇంగ్లీష్ కోర్సులో ఇంక్లూడ్ చేశాను. చాలామంది ఇది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మెయిన్స్లో వచ్చే క్రిటికల్ రీజనింగ్ కూడా ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఐ వాంట్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th నవంబర్ ఓన్లీ. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. సో ఇవాళ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఉన్నాం మనం. సో కొన్ని సింపుల్ వర్డ్స్ కూడా మీకు ఇవాళ చెప్తాను. చాలామంది బిగినర్స్కి సింపుల్ వర్డ్స్ కూడా తెలియదు. ఇది ఒకసారి మీరు న్యూస్ పేపర్ చదివినప్పుడు డిఎంకే సీక్స్ సపోర్ట్ ఫర్ రీకాలింగ్ టీఎన్ గవర్నర్. సీక్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీనింగ్ ఈ పర్టికులర్ కేసులో సీక్ అంటే ఆస్క్, అడగడం. సీక్ అనే పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. ట్రై చేయడం అనే మీనింగ్ ఉంది, ఆస్క్ అడగడం అనే మీనింగ్ కూడా ఉంది. ఇక్కడ డిఎంకే అనేది అడుగుతోంది. దేన్ని అడుగుతోంది? సపోర్ట్ని అడుగుతోంది. ఎందుకని? ఫర్ రీకాలింగ్ టీఎన్ గవర్నర్. రీకాల్ అంటే అర్థం ఏంటి? వెనక్కి పిలిపించడం. అంటే టీఎన్ గవర్నర్, తమిళనాడు గవర్నర్ని వెనక్కి పిలిపించండి. ఎవరు వెనక్కి పిలిపించే అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కి. మరి ప్రెసిడెంటే కదా అపాయింట్ చేస్తారు. సో అతన్ని రీకాల్ చేసేయండి అంటే గవర్నర్ పదవిలోంచి రిమూవ్ చేసేయండి అని అర్థం అనమాట. రీకాల్ చేయండి అని ప్రెసిడెంట్కి ఒక వినతి పత్రాన్ని అందిద్దాము అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అన్నిటిని వచ్చి పిటిషన్ సైన్ చేయండి అని చెప్పి డిఎంకే అడుగుతోంది. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సపోర్ట్. డిఎంకే ఈజ్ ఆస్కింగ్ ఫర్ సపోర్ట్. అది ఇక్కడ మీకు మీనింగ్ అనమాట. అలాగే సీక్ అనే పదానికి ఇంకో మీనింగ్ ఏంటంటే ట్రై టు ఫైండ్, ఏదన్నా విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ దే కేమ్ హియర్ టు సీక్ సంథింగ్. పలానా కావాలని చెప్పి వచ్చారు. ఓకేనా? రైట్. ఆస్క్ అనే మీనింగ్ ఉంది, అటెంప్ట్ అనే మీనింగ్ ఉంది. మీకు డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. సెర్చ్ అనే మీనింగ్ కూడా ఉంది. ట్రయింగ్ టు ఫైండ్ సంథింగ్ అని చెప్పి మనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ జాబ్ సీకర్. నేను ఎవరిని? జాబ్ సీకర్ని. అంటే ఐఎమ్ సీకింగ్ జాబ్ కోసం నేను వెతుకుతున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ జాబ్, ఐఎమ్ ట్రయింగ్ టు సర్చ్ ఫర్ జాబ్. వాళ్ళని జాబ్ సీకర్స్ అని చెప్పి అంటారు. అది ఒక మీనింగ్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ లేదా అడ్వైస్ కానీ హెల్ప్ కానీ అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డైలీ సీ మెనీ స్టూడెంట్స్ సీకింగ్ గైడెన్స్ ఫ్రమ్ మీ. నా దగ్గర గైడెన్స్ కోసం రోజు చాలామంది నాకు వస్తుంటారు, కనిపిస్తుంటారు. మెనీ స్టూడెంట్స్ కమ్ టు మీ టు సీక్ గైడెన్స్ కోసం
అంటే అర్థం ఏంటి? ఆస్కింగ్ ఫర్ గైడెన్స్. దాన్ని అడగడం కోసం రోజు చాలామంది వస్తూ ఉంటారు. దట్ ఈస్ అగైన్ సీకింగ్. చూసారు సీక్ అనడానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో. అలాగే సీక్ అనే పదానికి ట్రై చేయడం, అటెంప్ట్ చేయడం అనే మీనింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై అనే మీనింగ్ అనమాట. ఓకే, ఇండియా సరిగ్గా ఆడట్లేదు, క్రికెట్ మ్యాచ్ సరిగ్గా ఆడట్లేదు. సో రాహుల్ ద్రవిడ్ ట్రై టు, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ద్రవిడ్ సాట్ టు రీఎష్యూర్ ఫ్యాన్స్. సాట్ అంటే అర్థం ఏంటి? సీక్ యొక్క పాస్ట్ టెన్స్, SUUGHT. సీక్ యొక్క పాస్ట్ టెన్స్ సాట్. హీ సాట్ టు రీఎష్యూర్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ భయపడకండి, టీమ్ విల్ బౌన్స్ బ్యాక్. అరే బంగ్లాదేశ్తో కూడా చివరిదాకా వెళ్ళాం, పాకిస్తాన్తో కూడా లాస్ట్ మినిట్ వరకు వెళ్ళాం, సౌత్ ఆఫ్రికాతో లాస్ట్ మినిట్లో ఓడిపోయాం. కన్విన్సింగ్గా ఒక నెదర్లాండ్స్ని తప్పితే ఎవరిని ఓడించలేకపోయింది. ఈ టీము వరల్డ్ కప్ గెలుస్తుందా అని ఫ్యాన్స్ భయపడుతుంటే, లెట్స్ సే రాహుల్ ద్రవిడ్ కమ్స్ అండ్ సేస్ ఈ ట్రైస్ టు రీఎష్యూర్ ఫ్యాన్స్. భయపడకండి, గెలుస్తాము అని రీఎష్యూరెన్స్ ఇవ్వడానికి ట్రై చేశారనుకోండి. అగైన్ యూ కెన్ సే ద్రవిడ్ సాట్ టు రీఎష్యూర్ ఫ్యాన్స్. ఇక్కడ సాట్ అంటే ట్రై, ఇక్కడ మీనింగ్ ఏమవుతుంది? ట్రై. అంటే సీక్ అనే పదానికి ట్రై అనే మీనింగ్ ఉంది, ట్రై టు ఫైండ్ అనే మీనింగ్ ఉంది, ఆస్క్ అనే మీనింగ్ ఉంది. సో 3 సందర్భాల్లో కూడా దీన్ని వాడవచ్చు. అర్థమైందా? రీకాల్ అంటే తెలుసు కదా, కాలింగ్ బ్యాక్, వెనక్కి రమ్మని చెప్పడం, అంటే పదవిలోంచి తీసేయండి అని చెప్పడం అనమాట. ఇక్కడ చూడండి, ఈడీ సమన్స్ హేమంత్ సోరెన్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్ కేస్. సమన్ అంటే అర్థం ఏంటి? అఫీషియల్గా వచ్చి హాజరవ్వండి అని చెప్పడం. కోర్టు నుంచి మనకి సమన్లు వచ్చాయి అంటారు. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ఆర్డర్ ఆస్కింగ్ యూ టు కమ్ అండ్ బీ ప్రెజెంట్. వచ్చి హాజరవ్వండి అని మనం ఇష్యూ చేసే ఆర్డర్ని సమన్ అంటాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్స్ హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ని సమన్లు పంపించారు, సమన్ చేసింది, నా దగ్గరికి వచ్చి మీరు అటెండ్ అవ్వండి అని. ఏ విషయంలో? ఇల్లీగల్ మైనింగ్ కేసులో. అన్ అఫీషియల్ ఆర్డర్ ఆస్కింగ్ సమ్వన్ టు కమ్ అండ్ ప్రెజెంట్ ఒక మీనింగ్. నౌన్గా తీసుకుంటే, వెర్బ్గా తీసుకుంటే పిలవడం, రమ్మని హాజరవ్వమని పిలవడానికి కూడా సమన్ అంటాం. సో ఇక్కడే మనకి 3 పదాలు వచ్చేసాయి. ఇది చూడండి, నెతన్యాహు ఇంచింగ్ టువర్డ్స్ రీక్లెయిమింగ్ పవర్. రీక్లెయిమ్ అంటే తిరిగి పొందడం. ఇజ్రాయెల్లో ఆయన పవర్ కోల్పోయారు, ఇప్పుడు మళ్ళీ పవర్ని తిరిగి పొందే దారిలో ఉన్నారు. ఇంచింగ్ టువర్డ్స్, దానివైపు అడుగులు వేస్తున్నారు, దానివైపు అడుగులు వేస్తున్నారు. అర్థమైందా? ఇంచ్ టువర్డ్స్ అని చెప్పి అంటాం. టు మూవ్ స్లోలీ అని అర్థం. స్లోగా పదవిని తిరిగి పొందే క్రమంలో ఇంచ్ బై ఇంచ్ అడుగులు వేస్తున్నారు. ఐఎమ్ ఇంచింగ్ టువర్డ్స్ క్రాకింగ్ యూపీఎస్సీ క్రాక్ చేసే డైరెక్షన్లో మెల్లమెల్లగా వెళ్తున్నాను. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఇంచ్ టువర్డ్ అంటే మెల్లగా అడుగులు వేయడం, టు మూవ్ ఇన్ ఏ స్లో మేనర్ అని అర్థం అనమాట. సో ఇక్కడే మనకి 4 వర్డ్స్ మనం నేర్చేసుకున్నాం అంతే. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఏం లేవు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం మనం. ఇక్కడ మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్స్ ఓవర్ కీస్ ఆఫ్ 3000 ఫ్లాట్స్ ఇన్ కల్కజీ టు స్లమ్ డ్వెల్లర్స్. స్లమ్ అంటే మీకు తెలిసిందే, స్లమ్ ఏరియా. డ్వెల్లర్ అంటే నివాసితుడు, ద వన్ హూ లివ్స్. స్లమ్ డ్వెల్లర్స్ అంటే అర్థం ఏంటి? స్లమ్స్లో నివసించే వాళ్ళు. స్లమ్స్లో నివసించే వాళ్ళకి 3000 ఫ్లాట్ కీస్ మోదీ గారు అందించారు. అంటే 3000 మంది స్లమ్ డ్వెల్లర్స్కి ఆవాసం, వసతి కల్పించింది గవర్నమెంట్ అనమాట. సో కీస్ అనేది నరేంద్ర మోదీ గారు అందించారు అని ఇక్కడ అర్థం. దిస్ ఈజ్ యువర్ 5th వర్డ్ ఆఫ్ ద డే. ఇక్కడ మీరు చూడండి, విత్ నో ప్రూఫ్. ఇక్కడ నో ప్రూఫ్ కోర్ట్ ఎక్విట్స్ మ్యాన్ ఇన్ ఢిల్లీ రయట్స్ కేస్. రయట్స్ అంటే అల్లర్లు. రైట్స్ అంటే అల్లర్లు, ముస్లిం హిందూ మధ్యలో గొడవలు, కొట్లాట్లు, అల్లర్లు, వాటిని రైట్స్ అంటాం. ఎక్విట్ అంటే అర్థం ఏంటి? టు ఫ్రీ ఫ్రమ్ క్రైమ్, టు ఫ్రీ ఫ్రమ్ గిల్ట్. గిల్ట్ అంటే తప్పని, అంటే ఏ తప్పు లేదు అని చెప్పి నిరపరాధి అని చెప్పి విడిచిపెట్టడం. ఎక్విట్కి ఆపోజిట్ ఏంటి? కన్విక్ట్. నువ్వు కన్విక్ట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? వీడు నేరస్తుడు అని చెప్పి కోర్టు చెప్పడం. నేరస్తుడు అని చెప్పడాన్ని కన్విక్షన్ అంటాము. నిరపరాధి అని చెప్పడాన్ని ఎక్విట్ చేశారు అంటాం. సో ఎక్విట్కి కొంచెం సినోనిమ్స్ తీసుకుంటే ఎగ్జోనరేట్, ఎక్స్కల్పేట్, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఎక్స్కల్పేట్, ఎగ్జోనరేట్, ఎక్విట్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ తప్పు చేయలేదు, నిరపరాధి అని చెప్పి చెప్పడం. ఓకేనా? సో ఇది చాలా ఈజీ వర్డ్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో నెంబర్ 6 ఇక్కడ చూడండి. ఎట్ భూమిహీన్ క్యాంప్ డిసప్పాయింటెడ్ అప్లికెంట్స్ అవుట్ నెంబర్ అలాటీస్. ఇప్పుడు ఈ క్యాంప్లో చాలామంది అప్లై చేసుకున్నారు,
కొంతమందికి అలాట్మెంట్ వచ్చింది. సో అప్లికెంట్స్ అలాటీస్ కంటే ఎక్కువ మంది ఉన్నారు. అవుట్ నెంబర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకంటే ఎక్కువ మంది ఉండడం. ఆబ్వియస్లీ కదా, తక్కువ మంది అలాటీస్, ఎక్కువ మంది అప్లికెంట్స్ ఈక్వల్గా లేరు. అప్లై చేసిన వాళ్ళందరికీ రాలేదని అర్థం. నాట్ ఎవ్రీ వన్ హూ అప్లైడ్ వాజ్ అలాటెడ్. అందరికీ అలాట్ అవ్వలేదు, కొంతమందికి అలాట్ అయింది. సో డిసప్పాయింటెడ్ అప్లికెంట్స్ అవుట్ నెంబర్ అంటే వాళ్ళకంటే, ఇది వర్బ్ రూపంలో వాడారు. అలాటీస్ కంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పడం. అలాటీస్ కంటే ఎక్కువ ఉన్నారని చెప్పడం. మీరు రాయాలంటే బీ మోర్ ఇన్ నెంబర్. ఇంగ్లీష్లో రాయాలంటే ఇలా రాసుకోవాలి, బీ మోర్ ఇన్ నెంబర్. వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది. 7th ఇక్కడ చూడండి, రెస్క్యూడ్ ఫ్రమ్ ట్రాఫికర్స్ ఇన్ ఆగస్ట్. 5 of 7 ఉజ్బెక్ ఉమెన్ మిస్సింగ్ ఫ్రమ్ షెల్టర్ హోమ్. అసలు ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మీరు చాలాసార్లు వినుంటారు, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ వినుంటారు. అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటి? బలవంతంగా మనుషుల్ని ట్రేడ్ ఇన్ హ్యూమన్స్. వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని ఫోర్స్తో, థ్రెట్తో భయపెట్టి వాళ్ళతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించడం కావచ్చు, వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం కావచ్చు, వాళ్ళ అవయవాల్ని అమ్మేయడం, వాళ్ళతో సెక్షువల్ యాక్టివిటీస్లో బలవంతంగా దించడం. దుబాయ్కి అమ్మాయిలను అమ్మేశారు, దుబాయ్కి పిల్లల్ని అమ్మేశారు అంటాం, హ్యూమన్ ట్రాఫికింగ్. డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్స్ అంటే మనకి ఈ గంజాయి కావచ్చు, రకరకాల డ్రగ్స్ ఉంటాయి, ఇల్లీగల్ నార్కోటిక్స్. వాటిని ప్రభుత్వానికి తెలియకుండా పోలీసులు కన్నుగప్పి ట్రాన్స్పోర్ట్ చేయడం, దాన్ని కూడా ట్రాఫికింగ్ అంటాం. సో ఇల్లీగల్గా మనుషుల్ని కావచ్చు లేదా డ్రగ్స్ కావచ్చు, వాటిని ట్రేడ్ చేయడం. సో ట్రాఫికింగ్ అంటే మీనింగ్ ఏంటి? డీల్ ఆర్ ట్రేడ్ ఇన్ సంథింగ్ ఇల్లీగల్. ఇల్లీగల్ ఆస్పెక్ట్స్లో ట్రేడింగ్ లేదా డీలింగ్ చేయడాన్ని మనం ట్రాఫికింగ్ అంటాం. సో ఇట్లాంటి ట్రాఫికర్ అంటే ఎవరు? అలాంటి పనులు చేసేవాడు ట్రాఫికర్. రెస్క్యూడ్ ఫ్రమ్ ట్రాఫికర్స్ అంటే వాళ్ళ వైపు నుంచి రక్షించబడ్డారు. ఎవరు? ఆగస్టులో. ఎవరు? 7 ఉజ్బెక్ ఉమెన్, 7 అమ్మాయిలు ఈ ట్రాఫికర్స్ నుంచి రెస్క్యూ చేయబడి షెల్టర్ హోమ్లో తలదాల్చుకున్నారు. వాళ్ళలో 5 ఇప్పుడు మిస్సింగ్ అంట. 7 రక్షించబడ్డారు, రక్షించబడ్డ 7లో మళ్ళీ 5 ఇప్పుడు మిస్సింగ్. 5 ఇప్పుడు మిస్సింగ్. ఇది పరిస్థితి. ఏం చేయాలి? అర్థమైందా? రెస్క్యూడ్ అంటే అర్థం ఏంటి? రక్షించబడ్డారు, వాళ్ళు ఇప్పుడు మిస్ అయ్యారని అర్థం. సో 8 and 9. సో మెనీ వర్డ్స్ దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ 1 page ఇట్ సెల్ఫ్. ఒక్క పేజ్లోనే మనకి ఎన్ని పదాలు ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు చూడండి, ఇన్ ద డిన్ ఆఫ్ బెంగాల్ పాలిటిక్స్. డిన్ అంటే ఏంటి? గోల, రభస, గోల, నాయిస్, లౌడ్, అన్ప్లెజెంట్ నాయిస్ అంటాం. అంటే ఈ బెంగాల్ పాలిటిక్స్ గోళలో, రభసలో మమత రీకాలిబ్రేట్స్ హర్ అటాక్ ఆన్ ది బీజేపీ. సో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వచ్చేసింది బెంగాల్లో మమతా బెనర్జీకి. సిపిఐఎం పక్కకి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పక్కకి వెళ్ళిపోయింది, బీజేపీ పెద్ద పార్టీ అయిపోయింది. సో బీజేపీ పైన అటాక్ని ఎలా చేయాలి? సో తన క్యాలిబ్రేషన్ అంటే క్యాలిక్యులేషన్ చేయడం, ఒక స్ట్రాటజీని సరిదిద్దుకోవడం. ఎంత స్ట్రాటజీ చేయాలి, ఎవరిని పెట్టాలి, ఏమనాలి, ఏ విషయంలో అటాక్ చేయాలి. సో తన అటాక్ని తను రీకాలిబ్రేట్ చేస్తుంది. ఎక్కడ డోస్ పెంచాలి, ఎక్కడ డోస్ తగ్గించాలి. షీ ఈస్ థింకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇన్ ద డిన్ ఆఫ్ బెంగాల్ పాలిటిక్స్ యొక్క ఈ గోళలో మమతా బెనర్జీ తన అటాక్ని రీకాలిబ్రేట్ చేస్తుంది. ఓకే, సరిదిద్దుతోంది, మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది అని అర్థం. 10 and 11. ఇంకా ఇది మనకి కామన్గా కొన్ని వర్డ్స్ రిపీట్ అయ్యేవి చెప్తాను. హెచ్సి నోటీస్ టు ఈడీ ఆన్ శివకుమార్స్ ప్లీ అంటే అభ్యర్థన, అభ్యర్థన అంటాం. ఎగెన్స్ట్ ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. అర్థమైందా? ఇన్వెస్టిగేషన్. హెచ్సి హైకోర్టు ఈడీకి నోటీస్ పంపించింది. ఏ విషయంలో? శివకుమార్ అనే వ్యక్తి
ఒక అర్జీ పెట్టుకున్నాడు. దే విషయంలో ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతని పైన చేస్తున్న ప్రోబ్ విషయంలో ఈడీ అతని పైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాని విషయంలో ఆయన ఒక అర్జీ పెట్టుకున్నాడు. ఎవరు పెట్టుకున్నారు? శివకుమార్ అర్జీ పెట్టుకోవడం అంటాం. సో 12-13 ఈజీకి పదాలు కదా ఉంటుంది. ప్రోబ్ మీకు రోజు వస్తుంది, మనకి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మనం అంటాం. ఓకేనా, చాలా ఈజీ వర్డ్ అది. సో ఈ పేజ్లో మీరు ఒకసారి గమనిస్తే ఇందులో ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్టింగ్ వర్డ్స్? ఐ డోంట్ సీ ఎనీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇన్ దిస్. ఆల్మోస్ట్ ఇది ఒక్కటి చూడండి. ఇన్ కోర్ట్ మోర్బీ పోలీస్ హైలైట్ ల్యాప్సెస్ ఇన్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్. ల్యాప్స్ అంటే లోపాలు అన్నట్టు. అంటే ఒక పని సరిగ్గా చేయకుండా దాంట్లో ఉన్న గ్యాప్స్, వి కాల్ దెమ్ గ్యాప్స్. బ్రిడ్జ్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా జరగలేదు. దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, డిఫెక్ట్స్, ఫెయిల్యూర్స్. అర్థమైందా? డిఫెక్ట్, ఫెయిల్యూరు, ఇష్యూస్ అని మనం చెప్పొచ్చు. ఏ టెంపరీ ఫెయిల్యూర్ అనొచ్చు మనం. అలాగే మనకి కొన్ని డిఫెక్ట్ అని అనొచ్చు. యూ కెన్ సే ఫెయిల్యూర్స్ అంటే ఒక పనిని సరిగ్గా చేయలేకపోవడం, అనే మీనింగ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయలేదు, అందుకనే ఈ ల్యాప్సెస్ ఉన్నాయి, అందువల్ల బ్రిడ్జ్ పడిపోయిందని చెప్పి పోలీసులు దాన్ని హైలైట్ చేశారు అని చెప్తున్నారు. మీకు బ్రిడ్జ్ పడిపోయి 140 మంది పైన చనిపోయారు కదా, దాని గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చింది ఏంటంటే బ్రిడ్జ్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు, అందుకే ఎంతమంది చనిపోయారు అని పోలీసులు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీ సిఫ్ట్స్ త్రూ. సిఫ్ట్ అంటే అర్థం ఏంటి? టు కేర్ఫుల్లీ రీడ్ త్రూ. రీడ్ లేదా ఎగ్జామిన్ లేదా రీడ్ అని అర్థం అనమాట. 4 lakhs సజెషన్స్ వచ్చాయి. వాటన్నిటిని దే ఆర్ కేర్ఫుల్గా చూస్తున్నారు. కేర్ఫుల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలా వద్దా అనే విషయంలో 4 లక్షల సజెషన్స్ వచ్చాయి. దే ఆర్ సిఫ్టింగ్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్, విచ్ మీన్స్ దే ఆర్ కేర్ఫుల్లీ ఎగ్జామినింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ప్లాన్స్ మోర్ అవుట్రీచ్ అంటే రీచింగ్ అవుట్, అంటే ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవుతాం, ఇంకా ఎక్కువ మంది దగ్గర మేము ఒపీనియన్స్ తీసుకుంటాము అనే మోడ్లో వాళ్ళు ఉన్నారు. దే ట్రైంగ్ టు రీచ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అండ్ ట్రై టు గెట్ సజెషన్స్ ఫ్రమ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఓకే, అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే అర్థమైంది అండ్ ఎఫర్ట్ టు బ్రింగ్ సర్వీసెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఒక పర్టికులర్ క్యాంపెయిన్ ట్రైబల్ ఏరియాస్కి రీచ్ అవ్వాలి, ఇంకా వాళ్ళకి వెళ్ళాలి, వీళ్ళకి వెళ్ళాలి అనుకుని ట్రై చేస్తున్నావు అనుకో. సో యూ విల్ గో ఫర్ అన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. యూ గో టు దెమ్, యూ టెల్ దెమ్ ఇది విషయం, ఇది స్కీము, ఇలా ఉంటుంది అని అందరి దగ్గరికి రీచ్ అవుట్ అవ్వడం. an effort to reach out, చూడండి, an effort to reach out to పీపుల్కి రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు. సో ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జన్మభూమి అని, ప్రజల వద్దకు పాలన అని చెప్పి ఏదో కారణాలు పెట్టుకొని ప్రజల దగ్గరికే ప్రభుత్వ అధికారులు వస్తున్నారనుకోండి, ఇవన్నీ కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అవుతాయి. సో గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ప్రజలకి తెలియజెప్పాలి, వాళ్ళ సమస్యలు ఏంటో వినాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. సజెషన్స్ తెలుసుకోవాలి. ద గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు పీపుల్. ప్రజల దగ్గరికి ప్రభుత్వాలు వెళ్ళడం. ఇప్పుడు ఈ కమిటీ అందరి దగ్గరికి రీచ్ అయ్యి మీ సజెషన్స్ ఇవ్వండి అని అడుగుతుంది. సో అది అవుట్ రీచ్ అనమాట. మీరు అలా అర్థం చేసుకోవాలి. SC dismisses petition against Justice Chandrachud, says it is completely misconceived. కన్సీవ్ అంటే భావించడం, ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటారు. అంటే ముందే మైండ్లో అనుకున్న ఒక భావన, తప్పుడు భావన. మిస్కన్సీవ్డ్ అంటే అర్థం ఏంటి? తప్పుగా ఆలోచించింది. సంథింగ్ దట్ ఈస్ నాట్ వెల్ థాట్ అవుట్. మిస్కన్సీవ్డ్ అంటే రాంగ్లీ జడ్జ్డ్ ఆర్ ప్లాన్డ్. తప్పుగా ప్లాన్ చేయబడింది, తప్పుడు అండర్స్టాండింగ్. ఓకే, రాంగ్లీ అండర్స్టూడ్, రాంగ్లీ జడ్జ్డ్, రాంగ్లీ ప్లాన్డ్ అని అర్థం. ఇట్ ఈజ్ ఏ మిస్కన్సీవ్డ్ ప్రాజెక్ట్. ఇది తప్పుగా ఆలోచించిన ప్రాజెక్ట్, బ్యాడ్గా ప్లాన్ చేశారు. అసలు బేసికల్గా చూడండి, ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్లోంచి రోడ్డు వేయాలని నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, దానివల్ల ఎంతోమంది ఎన్నో వన్యప్రాణులకి డిస్టర్బెన్స్ అయింది అనుకోండి. ఇట్ ఈస్ ఏ మిస్కన్సీవ్డ్ ప్రాజెక్ట్. The plan to build the road through the forest is completely misconceived. ఇది తప్పుగా ఆలోచించబడింది, తప్పుగా ప్లాన్ చేయబడింది అనే మీనింగ్ మనం చెప్పొచ్చు. ఇంపార్షియల్ అంటే మనకి
నిష్పక్షపాతంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా అనే మీనింగ్ ఇంపార్షియల్. ప్రోబ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, రోజు వస్తుంది ఇన్వెస్టిగేషన్ అని. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇండియా యూకే FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, మీరు యూపీఎస్సీలో డీటెయిల్గా చదువుతారు. విల్ టైటన్ స్క్రూస్ ఆన్ జనరిక్ డ్రగ్. టైటన్ స్క్రూ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైటన్ స్క్రూ అంటే దిగ్బంధం చేయడం అంటే రూల్స్ ఇంకా టైట్ చేయడం, రూల్స్ని ఇంకొంచెం టైట్ చేయడం అని అర్థం అనమాట. జనరిక్ డ్రగ్స్ విషయంలో ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇంకా టైట్ కండిషన్స్ పెడుతోంది, టైట్ రూల్స్ పెడుతోంది, అంత ఈజీ కాదు ఇంకా అన్న సెన్స్లో. ఓకేనా. టైటన్ స్క్రూ అంటాం. ఇప్పుడు మనం ఒక స్క్రూ టైట్ చేస్తే ఏమవుతుందమ్మా? లూజ్గా ఉన్నది కాస్త టైటన్ అవుతుంది. ఎక్కడైనా రూల్స్ లిబరల్గా ఉన్నాయనుకోండి, ఇఫ్ యూ టైటన్ ద స్క్రూస్ టైట్ అవుతాయి. ఇన్ ద సెన్స్ మనం ఏమంటాం, రూల్స్ అనేవి స్ట్రిక్ట్ అయిపోతాయి అని అర్థం. రూల్స్ అనేవి స్ట్రిక్ట్ అవుతాయి అని అర్థం. టైటనింగ్ స్క్రూస్, యు ఆర్ పుట్టింగ్ మోర్ ప్రెషర్ అనే మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. టైటన్ ద స్క్రూస్ ఆన్ సమ్వన్ అంటే నువ్వు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి నువ్వు అనుకున్నట్టు సాధించడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లాస్ట్లో చెప్పేది గుర్తుపెట్టుకోండి. క్రికెట్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు, అండ్ బౌలర్ బాల్ వేస్తున్నాడు. బౌలర్ అసలు ఎక్కడ కూడా బ్యాట్స్మెన్కి స్పేస్ ఇవ్వకుండా టైట్ స్టంప్ టు స్టంప్ లైన్ వేస్తూ వాడికి ఎక్కడ రూమ్ ఇవ్వకుండా హీఈస్ టైటనింగ్ ద స్క్రూస్ అంటే ఎక్కడా ఛాన్స్ ఇవ్వట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది? ప్రెషర్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ప్రెషర్ బిల్డ్ అయ్యి వాడు అవుట్ అయిపోతాడు. తప్పుడు ఏదైనా కొడతాడు, అయిపోతాడు వెంటనే. సో టర్నింగ్ ద స్క్రూస్ ఆన్ సంథింగ్, టైటనింగ్ ద స్క్రూస్ అంటే యు ఆర్ పుట్టింగ్ ద ప్రెషర్ ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ అని అర్థం. యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ ఆన్ సంథింగ్ అని మీనింగ్ వస్తుంది అనమాట. సో అదమ్మా. సో ఇక్కడ మీకు క్లోజ్ టు ఇవాళ 15 to 18+ వర్డ్స్ నేర్చుకున్నారు. అండ్ లైవ్ క్లాస్లో ఐ విల్ కవర్ రిమైనింగ్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిజినెస్ పేజ్ ఉండిపోయింది, స్పోర్ట్స్ పేజ్ ఉండిపోయింది, ఫారెన్ అఫైర్స్ పేజ్ ఉండిపోయింది. వీటిలో కూడా సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తాయి. సో వీటిని మనం లైవ్ క్లాస్లో కవర్ చేసుకుంటాం. వీ విల్ కవర్ అనదర్ 10+ వొకాబులరీ ఇన్ లైవ్ క్లాసెస్. ప్లస్ వాటితో పాటు వీ విల్ ఆల్సో లుక్ ఎట్ రీడింగ్ కాంప్రహెన్షన్, మనకి క్రిటికల్ రీజనింగ్ తీసుకోండి, సిలాజిజమ్స్ తీసుకోండి. సిలాజిజమ్స్ అనేవి రీజనింగ్లో వస్తాయి, ఇవి కాదులండి. మనకి ఫ్రేజల్ వర్బ్స్ తీసుకోండి, ఎర్రర్ స్పాటింగ్ తీసుకోండి, పారాజంబుల్స్ తీసుకోండి, క్లోజ్ టెస్ట్ తీసుకోండి. ఇంకా సెవరల్ టాపిక్స్ దట్ ఎగ్జామ్లో వచ్చేవన్నీ కూడా మనం క్లాస్లో కవర్ చేసుకుంటాం. బేసిక్ లెవెల్లో చూస్తాం, హై లెవెల్లో చూస్తాం. సో వీ విల్ గో అప్ టు దిస్ లెవెల్. ఎంతకంటే పైకి కూడా మనం వెళ్తాము, బట్ ఇదైతే మినిమం మనం వెళ్తాం అన్నమాట. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. 3000కి 15 నవంబర్ వరకు నేను ఛాన్స్ ఇస్తాను, తర్వాత ఫర్దర్ పెరుగుతుంది. సో ఇది కాంటాక్ట్ నెంబర్, మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ ఆన్లైన్లో మన రిమైనింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ, ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి ఉన్న 3000తో పాటు మీకు మిగిలినవి కూడా వచ్చేస్తాయి 4000కే. SSC ఇన్ఫినిటీ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. యూ కెన్ కాల్ దిస్ నెంబర్. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.